అని మనల్ని అల్లు అర్జున్ తగ్గేదేలే అంటూ థియేటర్స్ కి రప్పించేశాడు. సీక్వెల్ కి ఉండాల్సిన అన్ని హంగులు జోడించి అసలు సీక్వెల్స్ అంటే ఇలా ఉండాలిరా బాబు అని చేసి మరీ చూపించాడు. ఎప్పుడో డిసెంబర్ 5న రిలీజ్ అయిన ఈ సినిమా ఇంకా థియేటర్స్ లో ఆడుతుందండి. అవును, సంక్రాంతికి ముందు వరకు సినిమా బాగా ఆడుతుంది అనుకున్నా సంక్రాంతి సినిమాల పోటీని తట్టుకొని మరి రేస్ లో నిలుస్తోంది. మెయిన్ గా హిందీలో అయితే ఏ సినిమా కూడా ఇప్పటి వరకు పుష్ప 2కి పోటీనే రాలేదు. ఆల్మోస్ట్ ఆమీర్ ఖాన్ దంగల్ సినిమా కలెక్షన్స్ ని దాటేసే పనిలో ఉంది పుష్ప 2. అయితే నిన్నే ఈ సినిమాలో 20 నిమిషాల కొత్త బిట్స్ యాడ్ చేశారు మరి. సో ఇంకా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ని ఆపతరమా చెప్పండి. ఆల్రెడీ పుష్ప 2 రివ్యూ చెప్పేశాం కదా. అయితే ఇప్పుడు స్టోరీలో కొత్తగా ఏం యాడ్ చేశారో చూసేద్దాం. పుష్ప 2 రీలోడెడ్ వర్షన్లో స్టార్టింగ్ సీనే యాడ్ చేశారు. ఫస్ట్ ఫైట్ ముందు తరువాత జరిగిన సీక్వెన్సెస్ కు రీలోడెడ్ వర్షన్ సమాధానమిస్తుంది. సినిమాలో పుష్ప సముద్రంలో పడిపోయిన తరువాత తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటాడు కదా. ఫ్లాష్ బ్యాక్ లో చిన్న వయసులో పుష్ప తన మిత్రుల ముందు తన సామర్థ్యాన్ని నిరూపించుకోవడం కోసం, కుటుంబంలో గుర్తింపు పొందడం కోసం ఈత రాకపోయినా సరస్సులోకి దూకినట్లు చూపిస్తుంది. రీలోడెడ్ వర్షన్ లో పుష్ప డబ్బు జపాన్ లో స్టక్ అయినట్లు చూపిస్తారు. శ్రీలంక నుంచి జపాన్ కు ఎర్రచందనం సరుకు తరలించే సమయంలో షెకావత్ జాలిరెడ్డిని చంపి ఆ లింక్ తెంచేస్తాడు. అప్పుడు ఆ డబ్బు తిరిగి పొందాలనే పట్టుదలతో పుష్ప కంటైనర్ లో జపాన్ కి చేరుకుంటాడు. కొత్త సన్నివేశాలు మంగళం శ్రీను మరియు షెకావత్ పుష్పను మోసం చేయడానికి చేసిన పన్నాగాలను చూపిస్తాయి. అయితే పుష్ప తెలివైన వ్యూహాలతో సిండికేట్ ను ఐక్యంగా ఉంచి తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంటాడు. పుష్ప 2 చూసిన అభిమానులు లాకెట్ సీన్ కు సరైన ముగింపు లేదే అని భావించారు కదా. కానీ ఈ రీలోడెడ్ వర్షన్ లో అజయ్ పుష్ప మెడలో లాకెట్ వేసే సీన్ అద్దుససల. ఆ సీన్ కోసం మళ్ళీ థియేటర్స్ కి వెళ్తే తప్పే లేదండి అసలు మరి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.